హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. నా కంటెంట్స్ మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల నలుగురికి నా కంటెంట్ వెళ్తే ఇంకా కొంతమందికి మోటివేషన్ అవుద్దని నా కోరికను తీరుస్తారని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా మీకు వేరే టాపిక్ ఏమైనా కావాల్స్తే కనుక కింద కామెంట్స్లో మీరు రాయండి. తప్పనిసరిగా నేను మీకు సంబంధించిన కంటెంట్ చేసి పెడతాను. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, మనిషి మూర్ఖంగా ఎప్పుడు మారుతాడు. మనిషిని సృష్టించేది మనిషే అయినా ఆ సృష్టించిన మనిషి యొక్క మనస్సులో ఏముందో తెలుసుకుంటాం అనేది అసాధ్యం. మన పిల్లలు అవ్వచ్చు, ఎదుటి వ్యక్తి అవ్వచ్చు, వాళ్ళ మనస్సులో ఏముందో తెలుసుకోవటం అనేది అసాధ్యం. ప్రతి మనిషి తన తల్లిదండ్రులతో ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తాడు, బంధువులు స్నేహితులతో ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తాడు, తనకు విద్య నేర్పిన గురువు దగ్గర ఒక రకంగా బిహేవ్ చేస్తాడు, అలాగే తాను ఇష్టపడి ప్రేమించిన వ్యక్తుల దగ్గర ఒక రకంగా ప్రవర్తిస్తాడు, తనకి నచ్చని వ్యక్తుల దగ్గర ఒక రకంగా ప్రవర్తిస్తాడు, తనకి పెళ్ళయిన తర్వాత ఒక రకంగా ప్రవర్తిస్తాడు, తన పిల్లల దగ్గర ఒక రకంగా ప్రవర్తిస్తాడు. ఇన్ని రకాలుగా ప్రవర్తిస్తాడంటే మనిషికి అసలైన ప్రవర్తన, ఒక నిజమైన స్వభావం ఉండదా అని మీరు ఈ డౌట్ రావచ్చు. తప్పనిసరిగా ఉంటుంది. అదేంటంటే, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకు వచ్చే ఆలోచనలు, ఆ ఆలోచనలు బట్టి మనం ప్రవర్తించే తీరునే మన యొక్క ప్రవర్తన అని చెప్పి మనం చెప్పవచ్చు. ఇది నేను చెప్పింది కాదు, అనేక మంది మానసిక శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి కనుక్కున్న విషయం, ప్రూవ్ చేసిన విషయం. అది కరెక్టేనని చెప్పడానికి నేను కూడా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ ఎవరైనా చూసినప్పుడు వాళ్ళు చాలా మంచోళ్ళనో లేదా వాళ్ళు చెడ్డోళ్ళనో ఒక అభిప్రాయం ఏర్పడింది. ఒక ఇద్దరు వ్యక్తుల మీద మనం మంచోళ్ళని అభిప్రాయం ఏర్పరచుకున్నప్పుడు నెక్స్ట్ డే వాళ్ళు చెయ్యకూడని పని ఏదో చేసి పేపర్లోకి ఎక్కడం కానీ, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం కానీ, లేదా ఒక సంచలనం క్రియేట్ చేసినప్పుడు మనందరం స్టన్ అయిపోతాం. ఇదేంటి, ఈ అమ్మాయి ఎలా చేసిందా, ఈ అబ్బాయి ఎలా చేశాడా, అసలు వాళ్ళు ఎత్తిన తల ఎత్తినట్టే ఉంటారు, దించిన తల దించినట్టే ఉంటారు, తల కూడా ఎత్తరే, చాలా మౌనంగా ఉంటారు, ఎన్ని మాట్లాడినా సరే ఒక్క మాటకు కూడా జవాబు ఇవ్వరు అని చెప్పి మనం అంటాం. కానీ అక్కడ ఆల్రెడీ దే ఆర్ క్రియేటెడ్ వన్ బ్యాడ్ సిచ్యువేషన్. దీన్ని బట్టి మనకు తెలుసుకోవచ్చు మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోలేమని. పుట్టిన ప్రతి మనిషి తప్పనిసరిగా తనకంటూ ఒక స్టేటస్గా, హ్యాపీగా ఈ సొసైటీలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే తన జీవనాన్ని కొనసాగిస్తాడు. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ వల్ల మనం చేసిన ప్రతి పనిలోనూ అపజయం ఎదుర్కొనటం వల్ల, అంటే ఎడ్యుకేషన్లో ఫెయిల్యూర్స్ రావచ్చు, కెరియర్కి ఎన్నిసార్లు ట్రై చేసినా ఇంటర్వ్యూ వరకు వచ్చి పోలీస్ ఎంక్వైరీ కూడా అయిన తర్వాత ఆ నోటిఫికేషన్ రాంగ్గా జరిగిందని ఎవరైనా కోర్టుకు వెళ్ళటం, ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తే ఎంత బాధ ఉంటుందండి. అలాగే తను ప్రేమించిన వ్యక్తి కొంతకాలం అయిన తర్వాత మాట్లాడకుండా వెళ్ళిపోవటము, లేకపోతే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవటము, లేదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, కుటుంబంలో గొడవలు, ఇవన్నీ మనిషి యొక్క మానసిక స్థితిని పరీక్ష చేయటానికి వచ్చే పరీక్షలు. అటువంటి స్థితిలో ఎటువంటి మనిషి అయినా కొంచెం డౌన్ఫాల్ అవుతాడు. ఎట్ ద సేమ్ టైం ఏది చేసినా ఫెయిల్యూర్స్ వస్తున్న మనిషికి అఫ్కోర్స్ అతను బాగా చదివి ఉండొచ్చు, కొంతకాలం ఎంజాయ్ చేసిన తర్వాత తన లైఫ్ అంటే ఏదో తెలుసుకొని
బాగుపడదామని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా సక్సెస్ రాకపోయిన వ్యక్తుల గురించి నేను చెప్తున్నాను. అటువంటి సిచ్యువేషన్లో తనకంటే బాగా అల్లరి చిల్లరగా తిరిగి అసలు చదువు సంజయ్ కూడా ఏమీ లేకోకుండా ఒకేసారి ఊహించని విధంగా లైఫ్లో సెటిల్ అయిపోయి బీభత్సమైన ఆస్తులు సంపాదించి అతని కింద కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి అతను పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఇమీడియట్ గా మనం అతనితో పోల్చుకుంటాం. ఆ పోల్చుకోవడంతో మన మనస్సులో ఏర్పడేవి అసూయ, ద్వేషం, కోపం మన మీద మనకి రావచ్చు, బయట వాళ్ళ మీద రావచ్చు. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఇంత కష్టపడి చదివినా నాకు రాని అవకాశాలు వేరే వాళ్ళకు వస్తున్నాయి ఏంటి, అది మనం చెప్పలేని విషయం. కాబట్టి మనం తప్పనిసరిగా కుంగుబాటుకు లోనవటం అనేది సర్వసాధారణం. అటువంటి సిచ్యువేషన్లో మనిషి సెల్ఫ్ కంట్రోల్ తప్పుతాడు. సెల్ఫ్ కంట్రోల్ తప్పటం అంటే ఏమీ లేదు. సాధారణంగా ఏ వ్యక్తి అయినా తన ఆలోచనలను నియంత్రించుకొని తన అదుపాజ్ఞంలో పెట్టుకున్నవాడు ఎప్పుడు సక్సెస్ఫుల్ గానే ఉంటాడు. ఎప్పుడైతే మనం ఆలోచనలు చెప్పినట్లు నడుస్తామో తప్పనిసరిగా మన లైఫ్ ఆటోమేటిక్గా దిగజారిపోవటం మొదలు పెడుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి యొక్క మనస్సు మంచి నెట్టి పరిస్థితులు కోరుకోదు. సులభంగా దొరికే సుఖాలు అవి ఎంతటి మనకి భయంకరమైన కీడు చేస్తాయని తెలిసినా సరే మనిషి అటేపే ప్రేరేపించి ఇంకా తెగించు, ఏమి అవ్వదు ఏమి అవ్వదు ఏమి అవ్వదు అని చెప్పి ప్రోత్సహించే మన మనస్సు చాలా డేంజరస్ మెంటాలిటీలోకి తీసుకెళ్ళద్ది. మన మనస్సు అదుపులో ఉంచుకున్నవాడు నిజమైన మహానుభావుడని చెప్పి చాలా పెద్ద పెద్ద కోట్స్ అటువంటివి ఉంటాయి. మన మనసు మన ఆధీనంలో ఉంచుకోవటం అనేది చాలా కష్టమైన పని. సరే, మన మనసు దాటి మన మనసు ఆధీనంలోకి మనం వెళ్ళిపోయిన తరువాత మనిషికి ఎటువంటి సిచ్యువేషన్ వస్తుందంటే చాలాసార్లు ఆలోచించుకొని ఇంకా నేను దేనికి పనికిరానేమో, ఎటువంటి ప్రయత్నం చేసినా నాకు ఏమీ కలిసి రాదు అని అప్పుడు నిర్ణయానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రయత్నాలు చేయటం మానేస్తాడు. ఒంటరితనంగా ఉండటం అలవాటు చేసుకుంటాడు. ఈ ఒంటరితనంగా ఉండటం అనేది మహా డేంజర్. ఎందుకంటే ఒంటరితనంగా ఉన్నవాడు ఎప్పుడైనా వాడు మనస్సు ఆల్రెడీ ఇక్కడ చెడిపోయి ఉన్నాడు, మనస్సు ఆధీనంలోకి మనిషి వెళ్ళిపోయి ఉన్నాడు. ఇంకా డేంజర్, ఇంకా డేంజర్, ఇంకా డేంజర్. ఏం చెయ్యాలి ఖాళీగా ఉంటున్నాడు, ఎవరికి షేర్ చేసుకుంటే బయటికి వెళ్ళడం. అటువంటప్పుడు తల్లిదండ్రులకు వచ్చే భయం కారణంగా వీడు ఏమైపోతాడో, మేమున్నంత వరకు ఓకే ఈయన ఏదో ఒక రకంగా చూసుకెళ్తాం, మేము చనిపోతే వీడి పరిస్థితి ఏమవుద్దా అని చెప్పి వాడిని లేదా ఆ అమ్మాయిని ఎంతకాలం నువ్వు ఇలాగ ఒంటరిగా జీవిస్తూ ఉంటావురా, ఏ పని పాట లేకుండా అలాగ మంచం మీద పడి ఉంటావు, తింటున్నావు, తిరుగుతున్నావు, పక్కింటి వాళ్ళ అబ్బాయి చూడు, పలాగన అమ్మాయి చూడు, ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నావో, నువ్వేంటిరా నా కడుపుని చెడబుట్టావు అని చెప్పి మాట్లాడినప్పుడు అవి పాజిటివ్గా తీసుకున్న బాయ్ ఆర్ గర్ల్, మెన్ ఆర్ ఉమెన్ ఒకేసారి బరస్ట్ అయిపోయి వాళ్ళ యొక్క బాధనంతా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఎక్స్ప్రెస్ చేసి, నేను ఇంతకాలం నుంచి చేస్తూ ఉన్నా నాకు ఎటు కలిసి రాలేదు కాబట్టి నా మైండ్ పనిచేయట్లేదు అని వాళ్ళ దగ్గర ఓదార్పును పొంది వాళ్ళు ఇచ్చే సపోర్టుతో ఏదో ఒక చిన్న వ్యాపారం ఏదో ఒకటి పెట్టిస్తావురా అన్న ఊరట పొంది బాగుపడినోళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పిన మాటలు నెగటివ్గా తీసుకొని ఇటు బయట వాళ్ళు నన్నే అంటున్నారు,
ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నన్నే అంటున్నారని చెప్పి నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు తప్పనిసరిగా తల్లిదండ్రులు కాదు ఎవరి మీద అటాక్ చేయడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాడు. అట్ ద సేమ్ టైం ఆ అటాక్ చేసి గొడవలు పడి ఇంట్లో తల్లిదండ్రులతో గొడవలు, బయటికి వెళ్ళాలంటే షేము, ఇంకా ఏం చేయాలో తెలియక ఈ సెల్ ఫోన్ ఒకటి ఉంటుంది, అందులో చూసిన తర్వాత సెల్ ఫోన్ ఉన్నా లేకపోయినా మనిషి బాధను మరిపించేది ఏమిటి అని అనగానే మనిషికి బాధలో ఉన్న మనిషికి గుర్తుకొచ్చేది బ్యాడ్ అడిక్షన్స్. ఆ బ్యాడ్ అడిక్షన్స్ కి మనం వెళ్ళి తెచ్చుకోవాలన్నా కొనుక్కోవాలన్నా వీ వాంట్ మనీ. మన పేరెంట్స్ ఎవరైతే ఆ బాధలో ఉన్నాడో వాళ్ళ పేరెంట్స్ ఫైనాన్షియల్ గా కొంచెం బాగా ఉన్నవాళ్ళు, ఏదో పర్వాలేదు అనుకున్న వాళ్ళు అయినట్లయితే గనక వాళ్ళని బ్లాక్మెయిల్ చేసో, బెదిరించో, భయపెట్టో, దెబ్బలాడో, అవసరమైతే కొట్టో, డబ్బులు లాక్కొని బయటికి వెళ్ళిపోయి ఏ అయితే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో వాటికి చక్కగా తెచ్చుకుంటాం, తాగటం, ఇక తినటం పడుకుంటాం చేస్తాడు. అదే తల్లిదండ్రులు ఫైనాన్షియల్ వీక్ గా ఉన్న వాళ్ళు అయితే గనక, ఓకే నా తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేవు, బయట దగ్గర నుంచి సంపాదించాలంటే సక్రమైన మార్గాలు సంపాదించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వలేదు కాబట్టి ఒకే ఒక మార్గం అన్ని సినిమాల్లో చూపిస్తున్నారు, డబ్బు అన్యాయంగా అక్రమంగా ఎలాగ సంపాదించాలని చెప్పటానికి చక్కగా స్కెచ్ చేసి ఈ మార్గంలో వెళ్తే మీకు ఈ పని అవుద్ది, ఈ దొంగతనం చేయొచ్చు, లేకపోతే ఈ కబ్జా చేయొచ్చు, లేకపోతే రకరకాలైన సినిమాలు ఇన్ని వస్తున్నాయి. దాన్ని బట్టి అదే రకంగా ప్రవర్తించిన మనుషుల యొక్క చరిత్రలు వార్తల్లో అనేకమైనవి వస్తున్నాయి. సింపుల్ గా చెప్తున్నాను, దొంగతనం నుంచి డ్రగ్స్ తీసుకొని సరఫరా చేసే వరకును అలాగే ఇంకా క్రిమినల్ మైండ్ అయిన వాడు ఉగ్రవాదంలో కూడా దిగిపోతాడు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే మన పేపర్ లాటల్లో చూసిన ప్రకారం ఈ ఉగ్రవాదులు అన్న వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని ఎన్కౌంటర్లో చంపేసిన తర్వాత వాళ్ళ జీవిత చరిత్ర మనకి పేపర్లో చెప్తూ ఉంటారు. ఫలానా యూనివర్సిటీలో ఐఐటిలో టాప్ ర్యాంకరు, తర్వాత ఇంజనీరింగ్ టాప్ స్టూడెంట్, అలాంటి వాడు ఇలాగ జీవితం ఉగ్రవాదిగా స్టార్ట్ అయ్యాడని చెప్పిన న్యూస్లు మనం చాలా వింటాం. జస్ట్ మిమ్మల్ని పోలుస్తున్న ఎన్ని మార్గాలు ఉంటాయో చెడిపోవటాకని. ఆ స్టేజ్లోకి దాటిన తర్వాత వాళ్ళు వాళ్ళ ప్రాణాలతో పాటు అన్యం పుణ్యం ఎరగని అమాయకులు ప్రాణాలు తీసుకొని వాళ్ళకి కావాల్సింది డబ్బు కావాలి, ఆ డబ్బు సంపాదించుకోవటానికి, వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవటానికి ఈ మార్గంలో ఏమి చేయటాకైనా సిద్ధపడతారు, అందులో నో డౌట్. అందు గురించే వేమన గారు ఒక పద్యంలో ఒక మాట మాట్లాడతారు. ఇసుక నుండి తైలంబు తీయవచ్చు, కానీ మూర్ఖుని మనస్సు మార్చజాలము. ఇసుక నుంచి నూనె కూడా తీయచ్చంట, కానీ మూర్ఖుని మనసు మాత్రం మార్చలేరంట. ఇందాక వరకు నేను చెప్పినవన్నీ మూర్ఖులు చేసే పనులే, ఆ మూర్ఖంగా తయారవటానికి కారణాలే. అయితే ఈ వేమన గారు చెప్పిన వాక్యం చాలా మంది ఏ రకంగా తీసుకుంటారంటే, ఇలా చెడిపోయిన వాళ్ళు ఆల్రెడీ అంత మహానుభావుడే ఇంకా మూర్ఖుడు మార్చలేరు అని చెప్పిన తర్వాత మనం మారటం అనేది జరగదు కాబట్టి ఇంకా మూర్ఖంగా ప్రవర్తించవచ్చు అని చెప్పి అనుకుంటారు. కానీ ఆయన చెప్పిన ఉద్దేశం అది కాదు. ఒరే పిచ్చివాడా, ఏ ఏజ్ లో చేయవలసిన పనులు ఆ ఏజ్ లో చేయకుండా పిచ్చి పిచ్చి పనులు కనుక చేస్తే నువ్వు మూర్ఖుడిలాగా తయారవుతావు. మూర్ఖంగా తయారైన వాళ్ళ యొక్క మనస్తత్వం ఇలా ఉంటదని చెప్పి కమింగ్ జనరేషన్ కి అలర్ట్ చేశారు ఆయన. అంటే మూర్ఖంగా తయారైన వాళ్ళు కూడా మారవచ్చు. ఎలా మారవచ్చు అంటే గనక, నవేడేస్ చాలా మంది తల్లిదండ్రులు
పిల్లల్ని ఇది వరకు రోజుల్లో అయితే ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఒక కంట కనిపెట్టేవాళ్ళు. ఇప్పుడు 4th క్లాస్ నుంచి పిల్లల యొక్క ప్రవర్తన, వాళ్ళు పనులు వాయిదా వేస్తున్నారా, హోంవర్క్లు కంప్లీట్గా చేస్తున్నారా, లేకపోతే ఏ రోజు చదవలసింది ఆ రోజు చేస్తున్నారా, లేకపోతే మనిషికి బద్ధకం అనేది వచ్చిందా అనేది కంపల్సరీగా 4th క్లాస్ నుంచి అబ్జర్వ్ చేయాలి. 4th క్లాస్ నుంచి రండి. నేను ఎందుకు అంటున్నానంటే ఈ రోజుల్లో 4th క్లాస్ వాడు మాట్లాడిన బూత్ మాటలు నేను కూడా మాట్లాడలేను. ఎందుకని చెప్తున్నానంటే స్కూల్ అనేది రకరకాల మనస్తత్వం కలిగిన ప్రజలు, వాళ్ళ పిల్లలు అక్కడ వాతావరణం అన్ని అలవాటు చేసుకొని ఎక్కువ టైం స్పెండ్ చేసేది స్కూల్లోనే. కాబట్టి వాడు నేర్చుకున్న భాష ఇక్కడ నేర్చుకొని రాని వాళ్ళకి చక్కగా నేర్పిస్తాడు. అదే ఫస్ట్ టైం ఎవడైతే వింటాడో వాడికి అవి చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంటాయి. రెండో వాడు తయారవుతాడు, వీడెళ్ళి ఇంకొక చోట మాట్లాడతాడు. కాబట్టి పిల్లల యొక్క లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మస్ట్ అండ్ షుడ్ గా 4th క్లాస్ నుంచి చెక్ చేయాలి. అండ్ సెకండ్ వన్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పనులు అమ్మాయే చేయాలి, ఈ పనులు అబ్బాయిలే చేయాలి అని చెప్పి మగవాళ్ళు సుఖపెట్టకండి, ఆడవాళ్ళు కూడా సుఖపెట్టకండి. ఎందుకనంటే తప్పనిసరిగా మనిషి ఖాళీగా ఉండకుండా ఉండటానికి చిన్నప్పటి నుంచే ఇంట్లో పనులన్నీ వాళ్ళతో చేపించండి. పిల్లవాడికి ఒక పని మనిషి, పెద్దవాడికి ఒక పని మనిషి, అమ్మాయికి ఒక పని మనిషి, మగవాడికి ఒక పని మనిషి ఇన్ని పెట్టుకుంటే వాడి చివరికి మనల్ని పని మనిషిని చేసేస్తాడు. అందుకోసమనే తప్పనిసరిగా ఫుడ్ వండటం కాడి నుంచి, అంటే కొంచెం వయసు వచ్చిన కాడి నుంచి ఫుడ్ వండటం కాడి నుంచి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా క్లీన్ చేసుకుంటాం కాడి నుంచి అన్ని నేర్పించినట్లయితే ఎప్పుడన్నా ఇలాంటి డౌన్ ఫాల్ లోకి వచ్చినప్పుడు బ్రేకప్ సంథింగ్ ఈ మూర్ఖత్వంగా మారి మనసు మన ఆధీనంలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఈ హాబీలు మనకి రిలీఫ్నిస్తాయి. అండ్ థర్డ్ పాయింట్, అందరూ అనుకుంటారు చదువుకున్న వాడే లైఫ్ లో సెటిల్ అవుతాడు అన్న ఒక ఆలోచన బాగా ప్రబలించిపోయి ఉంది ఇప్పుడు ప్రపంచంలో. కానీ ఎన్నో చూస్తున్నాం. చదువు అనేది జ్ఞానం నేర్పించటానికి, ఏదైనా గవర్నమెంట్ జాబులు రాసుకోవటానికి, ఇఫ్ యు ఆర్ క్వాలిఫై అయితే రాయటానికి ఉపయోగపడతాయి. నీకు ఉద్యోగం వచ్చేది రాయటానికి ఉపయోగపడతాయి, వస్తే వెల్ అండ్ గుడ్. కానీ మనం కొన్ని సక్సెస్ స్టోరీలు చూస్తూ ఉంటాం. ఒకప్పుడు అద్దె ఆటో తీసుకొని నడిపిన వ్యక్తి ఈరోజు 3,000 కోట్ల టర్న్ ఓవర్తో వ్యాన్లు, కార్లు సర్వీసింగ్, బై సర్వీసింగ్ ఇలా చేస్తూ ఉంటారు కదా, ట్రాన్స్పోర్ట్స్, అవి చేస్తూ ఉన్నాడన్న వ్యక్తుల కథలు నేను చూశాను. టీ తాగటానికి కూడా డబ్బులు లేని ఒక వ్యక్తి అదే టీ వ్యాపారం చేస్తూ 1,000 కోట్ల రూపాయలు సంపాదించాడు అన్న వ్యక్తి స్టోరీ కూడా నేను చదివాను. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే చదువుకి లైఫ్ లో డబ్బులు సంపాదించడానికి, సెటిల్ అవ్వటానికి సంబంధం లేదు. ఇది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మన పిల్లల్లో చదువుతో పాటు వాడిలో ఉన్న నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో చిన్నప్పటి నుంచి చదువుతో పాటు వాటిని కూడా ఎంకరేజ్ చేసి వాడికి నేర్పించండి. ఈ చదువులో గనక ఒకవేళ ఫెయిల్ అయితే గనక తప్పనిసరిగా ఆల్టర్నేటివ్ ఏంటనేది చూసుకుంటాడు. అట్ ద సేమ్ టైం పిల్లల్ని ఎప్పుడు మనం అనుకుంటాం తప్పు చేస్తే కొట్టేస్తే వెంటనే వాడు మారిపోతాడని అనుకుంటాం. తప్పు చేస్తే కొడతాను అన్న మాట వరకే ఉండాలి, కానీ కొడతాం. ఆడు చిన్న తప్పు చేస్తే కర్ర పెట్టుకొని చితగొట్టేయటం, ఇంకో పెద్ద చెప్తే బెల్ట్ తీసుకొని చితగొట్టేయటం మనం చేస్తే కనుక ఏం చేసినా మా అమ్మగారు మా నాన్నగారు ఏం చేస్తారు, కొడతారు అంతే కదా అని చెప్పాడు. బాడీ మనకు అప్ చెప్పే స్టేజ్కి కనుక వెళ్ళిపోయాడంటే 4 సార్లు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత సినిమాల్లో చూపిస్తారు కదా, విలన్ కొడుతుంటే హీరో వెళ్ళి చెయ్యేలా పట్టుకుంటాడు, అలాగే మనల్ని పట్టుకుంటాడు, గ్యారెంటీగా పట్టుకుంటాడు, వీలుంటే లేపేస్తాడు కూడా.
ఎందుకంటే పేపర్లో చూస్తున్నాం. ఎందుకోసమేనంటే ఆల్రెడీ డిప్రెషన్ గురయ్యి మూర్ఖత్వంలో ఉన్న మనిషికి ఇంకా మనం రెచ్చగొట్టామంటే గనక, అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో మన కోపం నుంచి ఒక చిన్న దెబ్బ వేయచ్చు. అది వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు అయితే వెల్ అండ్ గుడ్. మా నాన్న ఆవేశం ఆపుకోలేక, మా అమ్మ ఆవేశం లేకపోకుండా కొట్టారు అనుకుంటే కనుక ఎవడు తిరగబడరు. కానీ ఇక ఈడు ఎప్పుడు తప్పు చేస్తాడో కొడదామని చూసి ప్రయత్నం చేసేవాడు మాత్రం తప్పనిసరిగా కుర్రోడు మొండోడైపోతాడు, అతి మూర్ఖంగా తయారైపోతాడు, ఎందుకో పనికి రాకోకుండా అయిపోతాడు. అండ్ ఫైనల్ స్టెప్, ఇవన్నీ చేసినా సరే 4th క్లాస్ పిల్లల నుంచి కంపల్సరీగా ఒక డైరీ రాయటం నేర్పించండి. అది ఎవ్వరికి చూపించొద్దని చెప్పండి. ఈ రోజు ఒక నిద్రపోయే టైం కానీ అతనికి ఇష్టం వచ్చిన టైంలో ఒక రోజుకు ఒక 10 నిమిషాలు ఒక బుక్ పర్సనల్గా పెట్టుకొని, ఇది 4th క్లాస్ నుంచి చనిపోయే వాళ్ళకు రాసుకోవచ్చు. ఇది అద్భుతమైన సైకాలజీ టిప్. ఎందుకంటే చాలా మంది మన మనసులో ఉన్నాయి షేర్ చేసుకుంటాకి ఇష్టపడరు కాబట్టి, మన మైండ్లోకి వచ్చిన బాధ అయినా ఆ బుక్లో రాసుకుంటాం, సంతోషమైన ఆ బుక్లో రాసుకుంటాం. అలా రోజు రాయటం అలవాటు అయిన తర్వాత కొంతకాలం అయ్యేటప్పటికి మనకు ఏదన్నా బాధ వచ్చినా వెంటనే ఆ బుక్లో రాసుకుంటాం. ఆ బుక్లో నుంచి మనం అందులోకి ఎక్కించినమాట మన మైండ్ రిలీఫ్ అవుద్ది. కొంతకాలం అయిన తర్వాత అవి తిరిగేసి చూసుకుంటే, ఓహో ఈ విషయానికి నేను ఎంత బాధపడింది మనమే రియలైజ్ అవుతాం. ఇది చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ చేసి చూడండి. మీకు వర్కౌట్ అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో రాయండి. ఇవన్నీ నేను యాజ్ ఏ కౌన్సిలర్గా సైకాలజీ చేసి అందులో నేర్చుకొని చెప్పిన టిప్స్ మాత్రమే, నేను కల్పించి ఏమీ చెప్పలేదు. ఎందుకనంటే ఈ జనరేషన్ రాను బద్ధకం, వాయిదా వేయటం, తిరగబడటం, బ్యాడ్ అడిక్షన్స్ వీటికి అలవాటు పడిపోయి వాళ్ళ కెరియర్ని ఎక్కువ మంది పాడు చేసుకుంటున్నారు. కొంతమంది అలవాట్లైన వాళ్ళు చక్కగా హ్యాపీగా సెటిల్ అయిపోతున్నారు. కానీ కొత్తగా నేర్చుకున్నవాడు, కొత్త బిచ్చగాడికి దొరికింది ఏదో కొత్త పండుగ అని ఏదో అంటారు. అది నాకు సరిగ్గా గుర్తులేదు. ఆడికి రోజంతా సరిపోదంట, మధ్యరాత్రిలో కూడా వెళ్ళి అడుక్కుంటా ఉంటాడంట. అలాగే కొత్తగా నేర్చుకున్నాయన్నీ వీడు అలవాట్లన్నీ 24 గంటలు చేస్తూనే ఉంటాడు అవి మానిపడేసి. అలాగ తయారవకుండా ఉండటానికి ఇది ఉపయోగపడద్దని ఈ కంటెంట్ నేను మీకు ఈరోజు చెప్పడం జరిగింది. అల్టిమేట్గా నా ఎయిమ్ ఏంటంటే, నా గోల్ ఏంటంటే, ఇవన్నీ నేను చూసి అనుభవించి ఉన్నాను కాబట్టి వీటికి రెమెడీస్ ఏంటో తెలుసుకొని మీ అందరికీ చెప్తున్నాను. తప్పనిసరిగా ఈ కంటెంట్ ఉపయోగపడుద్ది. ప్రజెంట్ జనరేషన్కి ఈ కంటెంట్ కావాలి అని అనేకమైన బుక్స్ తిరగేసి నేను ఈ కంటెంట్ని తయారు చేశాను. అంటే బుక్స్లో చూసి కాపీ కొట్టలేదు కానీ చదువుకొని రెమెడీస్ మనకి చెప్తే ఎలా అర్థం అవుద్దో అని తయారు చేశాను. కాబట్టి మీరందరూ ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే ఈ కంటెంట్ అర్థమవుద్ది. కానీ కొంచెం ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్తే అర్థం అవ్వదు. మాకంత టైం ఎక్కడుంది ఇవన్నీ చూడటాకని అంటారా? మీ జనరేషన్ని పాడు చేసిన వాళ్ళం మనమే అవుతాం. పెద్దవాళ్ళు ఎప్పుడు జనరేషన్ పాడవ్వాలని అనుకోరు, బాగుపడాలని కోరుకుంటారు. కాబట్టి నా వీడియోని పూర్తిగా చూసి కంటెంట్ నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి. I will rectify the errors if they have any. I should prepare a good content within next video. Thank you.